రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. హీరో రవితేజను బాలయ్య కొట్టాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇది నిజమా కాదా అనేది క్లారిటీ లేదు. ఈ విషయం గురించి ఏ పేపర్లో రాయనప్పటికీ సినీ వర్గాల్లో ఆడియన్స్లో బాగా చర్చ జరిగింది. అప్పట్లో కొన్ని వెబ్సైట్స్ ఈ వార్తలను రాశాయి కూడా. రవితేజ ఒక ఇంటర్వ్యూలో ఓ కాలర్తో మాట్లాడుతూ బాలయ్య నన్ను కొట్టాడని రూమర్ ఉంది అని నవ్వుతూ అదంతా ట్రాష్ అని కొట్టిపారేశాడు. అలా జరిగితే మాత్రం బాలయ్య అక్కడ కొట్టాడు ఇక్కడ కొట్టాడు అని చెబుతాడా ఏంటి అని అంటున్నారు సినీ జనం. అసలు విషయం ఏమిటంటే రవితేజ భద్ర బాలయ్య మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. మీరా జాస్మిన్ అప్పుడే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. షార్ట్ గ్యాప్ లో రవితేజ మీరా జాస్మిన్ కు తెలుగు సినిమా గురించి చెబుతూ చిన్నదానివే కదా, అప్పుడే సీనియర్ హీరోలతో నటించొద్దు, సీనియర్ హీరోలతో నటిస్తే కెరియర్ లో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పాడట. అంతేకాకుండా బాలయ్యతో నటిస్తే కాస్త జాగ్రత్త అని కూడా చెప్పాడట. రవితేజ అలా చెప్పినప్పటి నుంచి మహారథి సెకండ్ షెడ్యూల్ కు డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేసింది మీరా జాస్మిన్. మహారథి టీం డేట్స్ ఎందుకు ఇవ్వడం లేదు అని మీరా జాస్మిన్ ను అడిగితే అసలు విషయం చెప్పేసిందట. అది కాస్త మేనేజర్ ద్వారా బాలయ్యకు చేరిపోయిందట. దాంతో బాలయ్యకు కోపం వచ్చి రవితేజను కొట్టాడు అంటారు. ఇది చాలా వరకు నిజమని కొంతమంది అంటే, బాలయ్య కొట్టింది అందుకు కాదు, బాలయ్య గురించి జాగ్రత్త అని మీరా జాస్మిన్ చెప్పినందుకు అనేవాళ్లు కొందరు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి రవితేజ ఆచితూచి మాట్లాడుతున్నాడు అంటున్నారు. అది సంగతి. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.